విగ్గురాజాని కానీ మహా కళాకారుడు. ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ నిత్య పెళ్లికొడుకు భాగోతం బయటపడింది. ఓ మహిళా డాక్టర్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విగ్గిలు పెట్టుకొని వేషాలు మారుస్తూ వంశీకృష్ణ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసిన వంశీ ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చాడు. యువతుల బలహీనతే అతనికి ఆయుధం. ప్రధానంగా డబ్బున్న కుటుంబాల్లో ఒకే ఒక కూతురున్న ఫ్యామిలీస్నే టార్గెట్ చేస్తాడు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ చూడగానే మనోడు ఫోటోలు దర్శనమిస్తాయి. పిక్స్ పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తాడు. సరే కదా అని సంప్రదిస్తే తీయగా మాటలు కలుపుతాడు. ఆపై పరిచయం, డబ్బులు తీసుకుని మోసం చేస్తాడు. ఇట్లా 1-2 కాదు, 50 మంది యువతుల తల్లిదండ్రులను తన తీయటి మాటలు చెప్పి మోసగించాడు. చూస్తే విగ్గురాజా, కానీ చేసే పని ఇది. ఈ విగ్గురాజా వంశీకృష్ణ కోసం గచ్చిబౌలి పోలీసులు గాలింపులు చేపట్టారు. తాజాగా ఒక మహిళా డాక్టర్ను మోసం చేసిన ఘటనలతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మనోడి హిస్టరీని సర్చ్ చేయగా ఎగ్జిస్టెన్స్ ఖైదీగా తేలింది. విగ్గులు మార్చి ఫోటోలు పెడుతూ అమ్మాయిల తల్లిదండ్రులు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇక నిత్య పెళ్లికొడుకు మోసాలను పోలీసులు గుర్తించి విగ్గురాజా కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.